వెల్కమ్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్. ఈరోజు మీకు నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ నేర్పిస్తున్నాను. ఈజీగా చూసి నేర్చుకోండి. ఫ్రంట్ పార్ట్లో టక్స్ వేయడం అనేది మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. టక్స్ అంటే ఈ 3 ఫిల్స్ చూడండి. ఫస్ట్ ఫిల్స్ వేసే విధానం ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు వీటిని టక్స్ వేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ ఇది కింద టక్. నెక్స్ట్ చూడండి, ఇలా ఇక్కడ వరకు ఇలా ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ దీని తర్వాత మీకు నేను లైనింగ్ బ్లౌజ్ కూడా మార్కింగ్ చేయడం నేర్పిస్తానండి. ఫస్ట్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఈజీగా నేర్చుకోండి. చూడండి, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. దీని తర్వాత మనము షేప్స్ అనేది నేర్చుకుందాం. షేప్స్ వేయడం అనేది కొంచెం థిక్గా ఉండాలి. ఈ షేప్ అనేది మనకి నిల్చొని ఉండాలంటే కొంచెం క్లాత్ అనేది మనము వేయవలసి వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ ఇక్కడ నుంచి జాయిన్ చేయాలి ఇలా. దీని తర్వాత ఇలా నెక్స్ట్ సేమ్ క్లాత్ తీసుకోవాలండి. కాకపోతే నేను మీకు చూపిస్తున్నాను, చూపించడానికి కాబట్టి నేను సేమ్ క్లాత్ యూజ్ చేయలేదు. ఇలా ఒక అణుకుట్టు దీనిపై నుంచి అణుకుట్టు వేసుకోవాలి. షేప్స్ మనము ఎక్కువ క్లాత్ వాడడం వల్ల ఇది షేప్ అనేది చాలా బాగా వస్తుందండి, నిల్చొని ఉన్నట్టుగా వస్తుంది. చూడండి, అయిపోయింది. నెక్స్ట్ ఫినిషింగ్ చేసుకోండి. మనం ఇలా కుట్టుకోవడం వల్ల నీట్గా వస్తుందండి, కన్ఫ్యూజన్ అనేది. చూడండి, నెక్స్ట్ దీన్ని ఫినిష్ చేసుకోండి. ఇలా కుట్టాను కదా, చూడండి, రెండు సేమ్గా రావాలి. ఇలా ఇప్పుడు మనము ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం.
ఇటు వేసేటప్పుడు ఈ ఫ్రిల్ని ఇలా వెనక్కి తిప్పుకోవాలన్నమాట. చూడండి రెండు సమానంగా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఈ రెండు సమానంగా చూసుకోవాలి. ఫస్ట్ ఈ రెండు సమానంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇటు ఈ సైడ్ వచ్చేదానికి ఉక్స్ పట్టి వేద్దాము. ఇటు ఉక్స్ ఇటు కాజా. కాజా పట్టి అంటే కొంచెం డబల్ ఇలా తీసుకోవాలి, డబల్ క్లాత్ ఉండాలన్నమాట. చూడండి కాజా పట్టి వేసే విధానం. ఫస్ట్ కాజా పట్టి ఇటు సైడ్ వేసుకోవాలి. చూడండి ఇలా వేసి ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. దీని పక్క నుంచి ఈ లెంత్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం కాజా కుట్టడానికి ఈజీగా ఉంటుంది. చూడండి కాజా రెడీ అయిపోయింది. కాజాల పట్టి అంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనము హుక్స్ పట్టి వేసుకోవాలి. దీనికి ఫస్ట్ హుక్స్ పట్టికి 1.5 ఇంచ్ క్లాత్ అయితే మనకు సరిపోతుంది. దీనికైతే 2.5 ఉండాలి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీనిపై నుంచి ఇంకో కుట్టు వేసుకోండి. నెక్స్ట్ చూడండి దీన్ని ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఇది హుక్స్ పట్టీలాగా వచ్చేస్తుంది. ఇలా దీనిపై నుంచి ఒక కుట్టు వేసుకోండి. తర్వాత చూడండి చూడండి ఇది కాజా పట్టి, ఇది హుక్స్ పట్టి ఇలా వస్తుంది. అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మీకు హ్యాండ్స్ అయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెండు జాయింట్ చేసి చూపిస్తాను. మీకు బ్లౌజ్ కంప్లీట్గా అయిపోతుంది. ఇవన్నీ మీరు మా ప్లేలిస్ట్లో చూడండి. మా ఛానల్లో మీకు అన్ని లింక్స్ ఉన్నాయి. దీంట్లో కటింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ వరకు ఉంది. ఇది 32 ఇంచెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే.